ఒక విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఈ మాట మనం అనగానే జగన్ సూట్ కేసులు పట్టుకొచ్చిస్తాడు. అది ఒక్క పిచ్చి కోతలు కూసేటటువంటి పిచ్చి కుక్కల సాక్షిగా ఒక వార్త చూడండి. సిబిఐ జగన్ మీద 2014 ముందు ఓ ఛార్జ్షీట్ పెట్టింది. ఏమని? భారతీయ సిమెంట్స్లో పెట్టిన పెట్టుబడుల వెనకాల ఒక కుంభకోణం ఉంది. జగన్ తరపున అంటే రాజశేఖర్ రెడ్డి వాళ్ళకి శ్రీనివాసన్ వాళ్ళకి ప్రయోజనాలు చేకూరిస్తే దానికి గాను శ్రీనివాసన్ వాళ్ళు వచ్చి ఇందులో పెట్టుబడి పెట్టారు అన్నటువంటిది. శ్రీనివాసన్ నేను 100 సంస్థల పెట్టుబడులు పెట్టాను, అట్లాంటి జగన్ సంస్థల పెట్టుబడికి సంబంధించి మేము లంచం తీసుకోవడం ఏంది, ప్రతి ప్రభుత్వము కూడా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం కోసం కొన్ని సదుపాయాలు కల్పిస్తే అందులో ఒకటి కల్పిస్తే దానికేదో మేము ఇందులో పెట్టుబడి పెట్టామని ఎట్టా చెప్తారంటూ కోర్టులో ప్రశ్నించారు. ఆయన మీద కూడా కేసు పెట్టడం, తర్వాతన ప్రస్తుతం ఆ కేసు కొట్టేయడం కూడా జరిగిపోయింది. అతని మీద శ్రీనివాసన్ మీద కేసు కొట్టేయడం కూడా జరిగిపోయింది. సిబిఐ ఆ రోజున 2009 నుంచి 14 దాకా సిబిఐ ఛార్జ్షీట్ల ఆధారంగానే ఇంకేముంది, జగన్ దుర్మార్గుడు రాక్షసుడు అని చెప్పి వార్త రాశారు. 2014లో జగన్ అధికారంలోకి రాకపోవడానికి కారణం అదే అయ్యింది. ఆ తర్వాత కూడా అది రాసుకుంటూ వచ్చారు. 19 దాకా కూడా తెలుగుదేశం విమర్శల బేస్ చేసుకుని 19కి వచ్చేటప్పటికి జనాలకి విరక్తి వచ్చేసింది, వదిలేశారు, జగన్ని గెలిపించారు. ఇప్పుడు జగన్ని గద్దెదించడానికి పాత కేసులే మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి సిబిఐ పెట్టిన ఛార్జ్షీట్కి సంబంధించి ఇక్కడ చూడండి. అంటే నేను చెప్పేది ఎవడమ్ముడు పోయాడు. ఇప్పుడు నేను ఈ మాట మాట్లాడితే జగన్ సూట్ కేసులని కొత్తలు కూసేటువంటి వెధవలకి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఎవడమ్ముడు పోయాడు. ఒక పత్రికా యజమానే అమ్ముడు పోయి జనాలకు నీతులు చెప్తూ ఉంటే వాడి గురించి వాళ్ళ గురించి మాట్లాడితే నిజాలు మాట్లాడడానికి చంపేసేటువంటి పరిస్థితి, చచ్చిపోయేటటువంటి పరిస్థితి, అబద్ధాలు మాత్రమే నమ్మాలనే నీచమైనటువంటి పరిస్థితిలో ఉన్నోడిని ఎవడేం చేయలేడు. ఇప్పుడు ఇది సిబిఐ చెప్పిన కాన్సెప్ట్ని బేస్ చేసుకుని అప్పుడు రాసిన వార్తలు రిపీట్ చేశారు. వెరీ గుడ్, తప్పలేదు, జనం మర్చిపోతారేమో అని రాశారనుకుందాం. మరి ఇదే సిబిఐ ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి కాకాని కేసులో చోరీ చేసినటువంటి దానికి సంబంధం లేదు, కాకాని కేసు ఆధారాలే చోరీ అయ్యాయట, కానీ ఆయనకు చోరీతో సంబంధమే లేదట. ఇది సిబిఐ తేల్చి చెప్పింది. చెప్తే దాన్ని వెటకారం, దొంగతనం చేసిన ఇద్దరికి అవి మంత్రి కేసు అని తెలియదట, వారు చిల్లర దొంగలట, రాజకీయాలతో సంబంధాలు లేవట. గతంలో నెల్లూరు పోలీసులు చెప్పిన కదే వల్లివేసిన సిబిఐ. ఇక్కడేమో సిబిఐ దర్యాప్తు నమ్మరు కాకాని విషయంలో, అక్కడేమో సిబిఐ దర్యాప్తు నమ్మి మనల్ని అందరినీ నమ్మమంటారు. ఏం చేయాలి ఇక్కడ? ఎవడు నీచుడు, ఎవడు నిజంగా మాట్లాడుతున్నాడు, ఎవడు నిలదీస్తున్నాడు, ఎవడు అబద్ధాలని అసూగా వల్లవేస్తున్నాడు? కొంచెం సంస్కారంతో ఆలోచించాల్సిన సందర్భం ఇప్పుడైతే.